వీరి యొక్క తల్లిదండ్రులు దేవుని హత్తుకోనందున, దేవుని యొక్క మాటకు లోబడినందున, దేవునికి భయపడనందున, దేవుని యొక్క ఆజ్ఞలను విననందున వారు ఏమైపోయారు అన్నమాట, అరణ్యంలో ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా ఏమైపోయారు, నాశనం అయిపోయారు. 40 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి 6 లక్షల కాల్బలము ఒకరి తర్వాత ఒకరు చనిపోయారంటే అది ఎంత చేదు వార్త అనేది ఆలోచించండి. అప్పటి దినాలలో మనిషి ఆయుష్కాలము 120 సంవత్సరాల పైన అప్పుడు దినాలు. అయితే ఆ 120 సంవత్సరాలలో బ్రతకాల్సినటువంటి వాళ్ళు అర్ధాయుషుతో చనిపోయారు. 20 సంవత్సరాలు పైబడిన వారంటే 20 నుంచి ఎన్ని సంవత్సరాలు బ్రతికారో 40 సంవత్సరాలు, అంటే వారికి ఆశ ఎంత అనమాట, 60+ అంతే. అంటే 120 సంవత్సరాలకు పైబడి బ్రతకాల్సినటువంటి వారు అర్ధాంతరంగా వారికి ఆయుష్కాలం ముగిసిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడకపోవడం, దేవునికి భయపడకపోవడం, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుకోవడం, దేవుని హత్తుకొని ఉండలేకపోయారు. ఎన్ని మాటలు చెప్తున్నాడు అక్కడ, నీ దేవుడిని యెహోవాకు లోబడి. మొట్టమొదటిగా ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరి మాటకు లోబడాలన్నమాట, దేవుడైన యెహోవా మాటకు లోబడాలి. అంటే వాక్యం ఏం చెప్తుందో అది చేయడానికి మనము ఇష్టం చూపించాలి. అంటే వాక్యానుసారంగా మనం జీవించడానికి ఆ వాక్యం ముందు మనకి కావాలన్నమాట. మొట్టమొదటిగా విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ద్వారా మనము ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవడం మొదలు పెట్టడం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. లోబడటం అంటే దేవుడిని యెహోవా మీరు ఈ మార్గంలో వెళ్ళండి అని చెప్తే వాళ్ళు ఆ మార్గంలోనే వెళ్ళాలి. కాదు మాకు ఈ మార్గం వద్దు, మాకు ఇష్టం వచ్చిన మార్గంలో మేము వెళ్తామని చెప్పేసి అంటే అది లోబడినట్లా కాదు. అంటే ఇజ్రాయేల్ సర్వ సమాజం ఎన్నోసార్లు దేవుని మీద తిరుగుబడినాము. దేవుని మీద తిరుగుబడి అంటే దేవుని యొక్క మాటకు లోబడ్డా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించలే, ఆ దేవుడు యెహోవాకు భయపడలే, ఆయన మాటని విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఉంటాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పేసి ఆయనంటే ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనమాట, ఇతర దేవతలను దేవుళ్ళను కూడా పూజిస్తూ ఆనందిస్తూ వచ్చారు. ఈ రోజున మనము దేవుళ్ళను దేవతలను ఆరాధించకపోవచ్చేమో, కానీ దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు అనమాట, చేస్తాం. దాని ద్వారా కూడా దేవునికి ఏమొస్తుందంటే మన మీద కోపం అని వస్తుంది. ఆ కోపం రాకోకుండా ఉండాలంటే మనము పరిపూర్ణంగా లోబడటం అనేది నేర్చుకోవాలి. మనము దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే లోబడతామో లోబడటం ద్వారా మనము నాశనము కాకుండా ఉంటాం అన్నమాట. ద్వితీయోపదేశ కాండంలోనే 9వ అధ్యాయంలో 13వ వచనం చదవాలి. మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారికి లోబడనని ప్రజలు నాకు అడ్డము రాకము, నేను వారిని నశింపచేసి వారి నామమును ఆకాశముల క్రింద నుండకుండా తుడుపు పెట్టి నేను వారి కంటే బలము గల బహు జనముగా చేసేదని నాతో చెప్పగా. దేవుడిని యెహోవా మోషేతో ఏం చెప్తున్నాడంటే వీళ్ళు ఎప్పటికీ కూడా లోబడనటువంటి ప్రజలే. ఐగుప్తు దేశం నుంచి నేను చూస్తా ఉన్నాను, అప్పటి నుంచి కూడా వీళ్ళు లోపడుకోకుండానే ఉన్నారు. వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఈ లోపడనని ప్రజలందరినీ కూడా దేవుడిని యెహోవా ఏం చేయాలనుకుంటున్నాడట, సంహరించాలనుకుంటున్నాడు. వారందరినీ కూడా నశింపచేసి నీ ద్వారా బహుబలమైనటువంటి జనాంగాన్ని తీసుకుని వస్తానని చెప్పేసి దేవుడిని యెహోవా ఎవరితో మాట్లాడుతానమాట, మోషేతో మాట్లాడతాడు. అంటే లోబడనకపోతే ఏమొస్తుంది అనమాట, నాశనం అనేది వస్తుంది.
40 సంవత్సరాలు అరణ్యంలో వారందరూ నశించిపోవడానికి గల కారణం ఏంటంటే లోబడకపోవడం. లోబడనల్లని ప్రజలందరినీ కూడా దేవుని యెహోవా ఏం చేస్తారన్నమాట, అరణ్యంలో వారందరినీ కూడా నశింపజేస్తారు. వారందరూ కూడా నాశనం అయిపోయారు. అంటే దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండంలో ఈ నూతన తరానికి మరొకసారి మోషే ద్వారా దేవుని యెహోవా ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మీరు కనుక లోబడకపోతే, మీరు కనుక దేవుని హత్తుకొని ఉండకపోతే, మీరు కనుక దేవునికి ఆజ్ఞను అనుసరించకపోతే, ఆయన సేవించకపోతే, మీరు కూడా ఇలాగే ఈ అరణ్యంలో మీ పితృలు ఎలాగైతే నశించిపోయారో అలాగే మీరు కూడా నశించిపోతారని చెప్పేసి దేవునికి వాక్యం చేస్తారు. మనము మన జీవితంలో అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క మాట మనము వింటున్నప్పుడు ఆ మాటకు మనము లోబడటం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఇదే ద్వితీయోపదేశ కాలంలో 9వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుతాం. లోబడనల్లని వారు కనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీ కీడని నీవు తెలుసుకొనుము. హల్లెలూయా. మీరు లోబడనల్లని వారు కనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీ కీడని నీవు తెలుసుకున్నావు. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాల్లో మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటన్నమాట, లోబడ. వారు లోబడనటువంటి ప్రజలు కనుక దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోనికి వారు అడుగు పెట్టలేదు. మీరు దగ్గర గంట వచ్చారు. ఎక్కడి గంట వచ్చారు వాళ్ళు? మోయాబు మైదానం గంట వచ్చారు. మోయాబు మైదానం అంటే ఇంకా అదే వాళ్ళ వాగ్దానము చేసినటువంటి దేశం. ఇంకా అక్కడ నుంచి వాళ్ళ యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. అసలేం జర్నీ అంటే వీళ్ళు స్వాధీనము చేసుకోవలసిన భూభాగంలో కంట వచ్చారు. ఆ ప్రాంతం నుంచి వారు యుద్ధాలు చేసుకుంటూ ఒక్కొక్క ప్రాంతాన్ని ఏం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారు. అంటే మీ యొక్క పితరులు ఐగుప్తు దేశం నుంచి మోయాబు మైదానంలోకి వచ్చే లోపు వారి అవిధేయత వలన, లోబడకపోవటం వలన, అవిశ్వాసం వలన, దేవుని సేవించకపోవటం వలన, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన వారందరూ కూడా నశించిపోయారు ఈ 40 సంవత్సరాల ప్రాణాలు. అయితే మీరు చాలా దగ్గరగా వచ్చారు. ఇక నుంచి మీరు మీ భూభాగాన్ని స్వాధీనపరచుకుంటే మీకు ఉంది. మీరు స్వాధీనపరచుకోవాలంటే మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటన్నమాట, లోబడ. లోబడకపోతే దేవుడు చెప్పినట్లుగా వాగ్దానం చేసినటువంటి ఆ భూభాగంలో మీరు అడుగు పెట్టలేరు, స్వాధీనపరచుకోలేరు అని చెప్తున్నారు. అంటే మనకి దగ్గర గంట వచ్చినప్పటికీ కూడా దాన్ని మనం అనుభవించలేకపోతున్నామంటే దేవుని యొక్క మాటకు మనం లోపడకపోవడం. కొన్నిసార్లు చూడండి, మన ప్లేట్లో ఉంటుంది భోజనం కానీ మనం తినే, మన దగ్గర గంట వస్తాయి కొన్ని, కానీ మనం స్వాధీనపరుచుకునే లోపు అవి మన యొద్ద నుంచి వేరే వాడు వెళ్ళిపోతాయి. అందుకంటే అది ఏమవుతుంది అనమాట, జారిపోతాం. అవకాశం వచ్చినట్టు వచ్చి అవకాశాలన్నీ కూడా చీజారిపోతాం. ఇలా చేజారిపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ వరకు వచ్చిన తర్వాత మనం దాన్ని పొందుకోలేకపోతున్నామంటే దేవుని యొక్క మాటకు మనము లోపడుకోకుండా ఉండటాన్ని బట్టే దేవుడు అక్కడ వరకు వచ్చినా కూడా మన ఎద్దుకు రాకోకుండా దేవుడు దాన్ని వెనకకు తీసేస్తాడు. ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నూతన తరంతో దేవాతి దేవుడు మరొకసారి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు స్వాధీనపరచుకోవాలంటే, మీరు స్వాధీనపరచుకోవాలంటే యాత్ర అయిపోయింది. ఇంకా యాత్ర అయిపోయిన తర్వాత స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోవాలంటే ఇక్కడి నుంచి కూడా మీరు మీకు కావాల్సింది ఏంటన్నమాట, లోబడటం అనేది కాదు, దేవుని సేవించడం అనేది కాదు, దేవుని అద్దుకునేది కాదు, దేవునికి ఆజ్ఞను అతిక్రమించుకోకుండా జీవించుకునేది కాదు.
అప్పుడే మీరు స్వాధీనపరుచుకుంటారని చెప్పేసి దేవానికి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 33వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. దేవుడు అంటుడు యెహోవా మోషేతో చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో రావడానికి కూడా నాకు ఇష్టం కదా. అసలు ఆయన రావడానికి ఇష్టం చూపించట్లేదు. ఎందుకనంటే లోబడనల్లని ప్రజలు కనుక. దేవుడు రాకపోతే మన జీవితంలో మనం ఏది కూడా సాధించుకునే. దేవుడికి యెహోవాను మోషే ఎందుకు బ్రతిమాలుకుంటున్నాడంటే, నీవు మాతో రావాలి బ్రహ్మ, నువ్వు మాతో రావాలి. నువ్వు మాతో వస్తే ఆ యొక్క భూభాగాన్ని మేము స్వాధీనపరుచుకుంటాం. నువ్వు మాతో వస్తే మా తరపున నీవే యుద్ధాలు చేస్తావు. నువ్వు మాతో వస్తే మాకు ఎలాంటి కొరత ఉండదు అని చెప్పేసి మోషే దేవుడిని యెహోవాను బ్రతిమాలుకుంటాడు. మనం పాడతాం కదా, నువ్వు మాతో వస్తే ఏ దిగులు మాకుండదని, నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటుడు అని చెప్పేసి మనం పాడతాం. అంటే ఇక్కడ దేవుడిని యెహోవాను మోషే బ్రతిమాలుకుంటాడు. ఎందుకంటే నువ్వు రావాలయ్యా. అయితే ఆయన ఎందుకు రానంటాడంటే, ఈ ప్రజలను బట్టి ఆయన రానని చెప్తున్నాడు. ఈ ప్రజలు లోబడగలని ప్రజలు కనుక నేను రానని చెప్తున్నాను. అంటే దేవుడు మనతో రావాలంటే మనము లోపడాలి. దేవుడు మనకు వాగ్దానం చేసిన భూభాగాన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే మనము లోపడాలి. ఇంకా మనను నాశనం చేయకుండా ఉండాలంటే మనము లోపడాలి. సామెతల్లో ఒక మాట ఉంటుంది, 10వ అధ్యాయం 13వ వచనం, ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు. హల్లెలూయా. గద్దింపునకు లోబడకపోతే మనము త్రోవ తప్పిపోతాం. అంటే ఎన్నోసార్లు దేవుడిని యెహోవా ఇశ్రాయేలు ప్రజలను గద్దించడం జరిగింది, ఎన్నోసార్లు హెచ్చరిక చేయడం జరిగింది. ఆ హెచ్చరికను, ఆ గద్దింపును వారు అంగీకరించి ఆ మాటకు వారు లోబడి ఉంటే వారు త్రోవ విడిచి వెళ్ళిపోయేవారు కదా. అంటే వేరే దేవతల వైపు, ఇతర విగ్రహారాధన వైపు, ఇతర ఆచారాల వైపు, ఏదైతే దేవుడు అసహించుకున్నాడో దాని వైపు వారు వెళ్ళేవారు కాదు. వారు వెళుతున్నప్పుడు దేవుడు వారిని హెచ్చరిక చేసేవాడు, గద్దించేవాడు. గద్దించినప్పటికీ కూడా వారు లోబడేవారు కాదు. మన జీవితంలో మనం త్రోవ తప్పిపోతున్నప్పుడు దేవుడు మనతో చాలా సందర్భాల్లో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, సాకుల ద్వారా మాట్లాడతాడు. నీవు ప్రార్థన చేసుకుని పండుకున్నప్పుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు ప్రార్థనలో నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని సరిచేయడానికి, ఆ త్రోవల నుంచి ఆయన యొక్క మార్గంలోనికి మనం నడిపించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఆ మాటను మనం లెక్క చేయకోకుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారి గద్దిస్తాడు. ఆ గద్దింపుని కనుక మనం లెక్క చేయలేదనుకో, దేవుడు ఏం చేస్తాడంటే మన మానాన్ని మనం వదిలేస్తాడు. మీ బాధ ఏదో మీరు పడండి. ఇక్కడ నేను మీతో రాను అంటున్నాడంటే, ఎన్నోసార్లు ఆ ప్రజలతో దేవుడు మాట్లాడినప్పటికీ కూడా ఆ మాటలు ఎంతో వారు విశ్వాసం ఉంచలే, ఆ మాటలకు లోపడలే. ఆ మాటలకు లోపడలేదు కనుక దేవుడు నేను ఏమంటాడంటే, నేను మీతో రాను అని చెప్తున్నాను, నేను మీతో రాను అని చెప్తున్నాను. మరి మనము ఆ గద్దింపును మనము లక్ష్య పెట్టకపోతే ఏమవుతామన్నమాట, త్రోవ తప్పిపోతాం. హల్లెలూయా. కనుక మనము లోబడట అనేది చెయ్యాలి. ఎవరికి లోబడాలంటే దేవుని యొక్క వాక్యమునకు మనము లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 4వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఇచ్చినంట ఎదురించండి, అప్పుడు వాడు మీ అంత నుండి మారిపోను. దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. ఆ మాట ప్రకారం మనం జీవించి
అపవాది మనను ఎన్నోసార్లు అని త్రోవ తప్పించాలని నాశనం చేయాలని చూస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క మాటను బట్టి అపవాదిని ఏం చేయాలన్నమాట, ఎదిరించాలి. విశ్వాసంతో ఆ మాటను బట్టి మనం ప్రార్థన చేస్తూ అపవాదిని మనం ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడన్నమాట, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిచర్యక ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొంది ఆ తర్వాత ఆయన అరణ్యములకు కొనుక్కోబడ్డాడు. అరణ్యములకు కొనుక్కోబడి 40 దినాలు ఆయన ఉపవాసం అండి ప్రార్థనలు గడుపుతున్నాడు. ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత ఆయన చాలా చాలా బలహీనమైపోయాడు. 40 దినాలు ఆయన ఏం తీసుకోలేదు, త్రాగలేదు, తినలేదు. శరీర రీతిని బలహీనుడైపోయినటువంటి ఆయనను అపవాది వచ్చి శోధిస్తాం. అపవాది వచ్చి శోధిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ఏదైతే ధర్మశాస్త్రంలో తన బిడ్డలకు వాక్యం ఇచ్చాడో ఆ మాటలను బట్టి అపవాదిని ఎదిరించాడు. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు ఏమైనా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరు చూసినట్లయితే మీరు మత్తయి సువార్తలో మీకు ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించునని వ్రాయబడి ఉందని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట మీకు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ శ్లోకం చదువుతారా? ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించిన చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము ఎక్కడ చెప్తుందంటే ద్వితీయోపదేశ కాండము చెప్తుంది. ఆ మాటని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ అపవాదిని ఎదిరించడానికైనా పలుకుతాడు అన్నమాట. హల్లెలూయా. అపవాదిని ఎదిరించడం అంటే వాడు ఏదో కత్తి పట్టుకుని వస్తాడు, మనం కూడా కత్తి పట్టుకొని వాటితో ఫైట్ చేయడం కాదు. అపవాది మన ఎద్దకి ఎలా వచ్చి శోధిస్తాడంటే, నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, ఇంత అపరిశుద్ధంగా జీవిస్తున్నావు, ఇంత నిష్కళంకంగా ఉన్నావు, ఇంత త్యాగం చేస్తున్నావు, నీకు కలిగింది ఏంటి అంటాడు. అక్కడి నుంచి మాట్లాడతా అంటే నీలో నుంచి మాట్లాడతాడు. నీలోనే ఆ ఆలోచన పుట్టింపజేస్తాడు. ఆ ప్రశ్న తలెత్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానము వాక్యం రూపంలో నీలో నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? నీలో నుంచి రావాలి. వాక్యం రూపంలో. ఆ వాక్యం రూపంలో నీలో నుంచి రావాలంటే నువ్వు వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే నీలో నుంచి వస్తావు. వాక్యము నీకు తెలుసుంటే నీలో నుంచి వస్తావు. ఆయన ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి అంతా తెలుసు, ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చిందే ఆయన. ఈ భూమిపైకి వచ్చినప్పుడు కూడా ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఆయన ధ్యానించినటువంటి వాడైనా, చదివినటువంటి వాడైనా, ఆ ధర్మశాస్త్రం అంతా ఆయన హృదయంలో ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేశాడనమాట, నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్నైనను, ప్రవక్తల గ్రంథములైనను, కీర్తనల గ్రంథములైనను ఉన్న వాటిని నెరవేర్చడానికి వచ్చాను కానీ వాటిని కొట్టివేయడానికి రాలేదండి. వాటిని నెరవేర్చడానికి వచ్చాను. నెరవేర్చడానికి వచ్చిన ఆయనకి అంతా తెలుసా లేదా? అపవాది శోధకుడు వచ్చి ఆయన శోధిస్తూ ఉంటే ఆ అపవాదిని ఆయన వాక్యం ద్వారా ఏం చేస్తాడు అనమాట, ఎదిరిస్తూ ఉన్నాడు. ఇంకా 5వ వచనంలో చెప్తాడు, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దూకము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించని పాదములు ఎప్పుడైనాను రాతికి తగులకుండా వాళ్ళు చేతులతో ఎత్తుకుందరు అని చెప్పేసి అపవాది చెప్తుంది. ఏమని? నువ్వు ఇక్కడి నుంచి దూకి
ఇక్కడి నుంచి దూకేస్తే 91 కీర్తనలో చెప్పినట్లుగా దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకున్నారు. అంటే అపవాదికి ఎంత బాగా తెలుసు వాక్యం చూడండి. అపవాదికి ఎంత బాగా తెలిస్తే వాక్యము, వాక్యాన్ని ఇచ్చినటువంటి దేవుడికి ఎంత బాగా తెలుస్తుంది. అపవాది చెప్తుందన్నమాట. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానికి చెప్పాడు. ప్రభువైన నీ దేవుని, అక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆయన శోధిస్తుంది. ఆయన ఏమన్నాడన్నమాట అపవాదితో, ప్రభువైన నీ దేవుని, నేను నీ దేవుడను, నువ్వు నన్ను శోధిస్తున్నావు, నీ దేవుని శోధింపకూడదని చెప్పేసి నీకు తెలియదా అని చెప్పేసి అపవాదిని ఆయన వాక్యము ద్వారా ఆయన ఎదిరిస్తూ ఉన్నాడు. ఆ ఎదిరించిన తర్వాత అక్కడి నుంచి వాడు పాడు. అంటే దేవుని హత్తుకొనుడు అంటే దేవుని యొక్క వాక్యం పట్ల మనకు ఒక అవగాహన ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యం ద్వారా మనము నడిపింపబడాలి. నడిపింపబడుతున్నప్పుడు వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు అపవాది చాలా విషయాలు మనం శోధించడానికి వస్తారు. చాలా రకాలుగా శోధిస్తారు. ఆ శోధిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే ఆ వాక్యము ద్వారా అపవాదికి బదులిచ్చి, ఆ అపవాదిని ఎదిరించి, ఆ అపవాదిని ఎలాగైతే తగ్గిస్తారో అట్టి విధంగా మనం కూడా అపవాదిని ఎదిరించాలి. వాడిని ఎక్కడి నుంచి తరగాలి. అది ఎలా సాధ్యం అంటే మనకి ఆయన పట్ల ఒక అవగాహన. ఆయన పట్ల అంటే దేవుడి వాక్యం పట్ల, దేవుడి వాక్యం పట్ల మనకు ఒక అవగాహన ఉండే వాక్య ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు అప్పుడు మనం ఎదిరించడానికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. కనుక మనము ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలి. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. చాలు. ఇక్కడ అపోస్తలులు పేతురు వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే, మేము మనుషులకు కాదు లోబడాల్సింది. ఎవరికి లోబడాలంటున్నాడు అనమాట? దేవునికి. మనము అల్టిమేట్గా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికి వాక్యం. వాక్యం ఏం చెప్తుంది అది చేయాలి. ఈ సంఘంలో ఇలా చేస్తున్నారు కదా, ఈ సంఘ ప్రకారం మనం ఇలా చేయాలని చెప్పేసి మనం ఎప్పుడు కూడా లోపడకూడదు. అదే సంఘాన్ని నడిపించే సేవకుడు కాదు ప్రాముఖ్యం. ఆ సంఘము నిజంగా దేవుని యొక్క వాక్యం చేత నడిపింపబడుతుందా లేదనేది ప్రాముఖ్యం. అలా కనిపించకపోతే ఆ సంఘంలో మనం కంటిన్యూ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆ సంఘంలో కంటిన్యూ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ సంఘము మనుషుల యొక్క పారంపర్యాచారములకు వెలువనిస్తుంది కానీ దేవుని యొక్క మాటకు వెలువనివ్వట్లేదు. దేవునికి విలువనివ్వని చోట మనం నిలవాల్సిన అవసరమే లేదు. దేవునికి విలువించే చోటనే మనం ఉంటాం. కనుక ఇక్కడ అపోస్తలులు పౌలు పేతురు వీళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, మనుషులకు కాదు మేము లోబడవలసింది. ఎవరికి లోబడాలంటాడో దేవునికే. దేవునికే మనం లోబడినప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది. జెఫన్యాలో ఒక మాట చెప్తాడు 3:7 దాని విషయమై నా నిర్ణయం అంతటి చెప్పున మీ నివాస స్థలము సర్వనాశ్రమం కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడదురని నేను అనుకుంటుని, కానీ వారు దుష్క్రియలు చేయటకు అత్యాశక్తి గలవారైనా చెప్తారు. అంటే శిక్షకు లోబడదురని నేను అనుకుంటున్నట్టు, కానీ వీళ్ళు దుష్క్రియలు చేయటందు అత్యాశక్తి గలవారైనా చెప్తారు. దేవుని యొక్క ఉగ్రత మనపైకి రాకుండా ఉండాలంటే ఆయన మన శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షకు లోబడాలి. దావీదు తప్పిదం చేసినప్పుడు దేవుడు దావీదుని శిక్షించాడు. ఆ శిక్షకు నేను లోబడను అని చెప్పేసి అలా దేవుడు ఎంత కఠినంగా శిక్షించినా కూడా దేవుని చేతిలో దేవుని యొక్క ఆ శిక్షకు లోబడి ఆ శిక్ష కాలం అయిపోయిన తర్వాత దేవుని దగ్గర నుంచి వచ్చే కృపను పొందుకుంది.
మనం చేసిన తప్పిదానికి దేవుడు కొన్ని సందర్భాల్లో శిక్షించి ఏం చేస్తారంటే రక్షించుకుంటాడు. అయితే ఆ శిక్ష నాకొద్దు, నేను శిక్షింపబడడానికి ఇష్టం లేదని చెప్పేసి అంటే దేవుని ఎదురు నుంచి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఉగ్రత వచ్చినప్పుడు ఏమవుతుంది అనమాట, ఇంకా ఎవరు కూడా కనిపించారు, అంటే సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు ఏదైనా తప్పిదం చేసినప్పుడు మనకు ఉన్నటువంటి దేశ ఆచార ప్రకారము, మన దేశం ఉన్నటువంటి లాస్ ప్రకారము అశిక్ష అనేది వేస్తారు. అశిక్ష కాలం అయిపోయిన తర్వాత ఆ మనిషి బయటకు వస్తారు, నిరభ్యంతరంగా మరలా తన జీవితాన్ని కొనసాగించుకోవడానికి అవకాశం. చేసిన తప్పిదానికి దేవుడు మనను శిక్షిస్తాడు. ఆ శిక్షకు మనం లోబడాలి. ఆ శిక్షకు లోబడకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. శిక్ష బెస్టా, ఉగ్రత బెస్టా? నేను కొట్టడం బెస్టా, లేకపోతే నేను లేకుండా చేయడం బెస్టా? అదే అనమాట, ఉగ్రతకి శిక్షకు అది తేడా. అంటే మన తప్పిదాలను బట్టి దేవుడు మనం శిక్షించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మనము ఆ తప్పిదాలు చేయకోకుండా సరిచేయబడడానికి దేవుడు ఏం చేస్తాడనమాట, మనలను సరి చేస్తాడు. కనుక లోబడట అనేది మన జీవితంలో మనము చేయాల్సింది. లోబడాలి, ఆయన ఆజ్ఞను అతిక్రమించకూడదు, ఆయన సేవించాలి, ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. అప్పుడే మనకు ఎలాంటి నాశనం రాకుండా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాల ప్రకారము మనము వాటిని స్వతంత్రించుకోగలుగుతాము. అలాగే ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. కనుక మనము లోబడటం అనేది మనము చేయాలి. లోబడినప్పుడే ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోగలిగారు. లోబడకపోతే ఆ రెండవ తరము కూడా ఏదనమాట, వారి పితరుల వల్ల వారు కూడా నాశనమైపోయారు. మనం అలా నాశనమైపోకుండా ఉండాలంటే లోబడటం అనేది మన జీవితంలో నేర్చుకుని దేవుడి యొక్క నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించిన దాకా